బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మరాఘవరావు గారు, మరి ఆ మేడం గారు ఎంతో ధన్యాత్మురాలు, మణిరత్నం, స్త్రీలలో మణిరత్నం. అలాంటి మేడంని మనం ఈరోజు వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులు. వారికి పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. కొన్ని నెలల్లో కొన్ని రోజుల పాటు సారు వారితో సాంగత్యంలో ఉండేవారు. ఎప్పుడూ ఏవో ఒక వేదాంత చర్చలు, ఆధ్యాత్మిక చర్చలు సాగుతూనే ఉండేవి. రాత్రి అని పగలని ఉండేది కాదు. మరి ఎంతో అద్భుతమైనటువంటి అనుబంధం పత్రి సార్తో వాళ్ళ కుటుంబానికి. ఆధ్యాత్మిక విషయాల్లోనే ఎప్పుడు కూడా మునిగి తేలుతూ ఉండేవారు. మరి ఆధ్యాత్మిక గురువుల్ని ఎంతోమందిని చిన్న వయసులోనే కలవటం, వారి ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందటం మేడం గారు జరిగింది. అందుకనే పత్రిజీకి అంత ఆవిడ ఆప్తురాలయ్యారేమో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. పద్మ మేడం గారు ఏవి చూశారు కదా ఇప్పటివరకు? చూసారా, చూడలేదా? ఓకే. పద్మ మేడం గారు పత్రి గారితో పరిచయం అయిన తర్వాత, ధ్యానానికి ముందు ఆవిడ జీవితం, ధ్యానం తర్వాత ఆవిడ జీవితంలో జరిగినటువంటి పరివర్తన ఏ విధంగా ఎగసి పడింది అనే దానికి నిదర్శనంగానే ఆవిడ ద్వారా బయటకు వచ్చినటువంటి పుస్తకాలు 3 వచ్చినాయి. ఫస్ట్ వచ్చినటువంటిది పద్మపత్రం ఇవాంబస. భగవద్గీత అంతా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మానవుడి యొక్క జీవితం ఎలా ఉండాలి అని అంటే తామరాకు మీద నీటి చుక్కలా ఉండాలి. అంటే సంసారంలో ఉండాలి, మనమే సన్యాసులం కాం. తల్లి, తండ్రి, భార్య, బిడ్డ అన్నీ ఉంటాయి, అన్నిటా ఉండాలి. బట్ దేనికి అంటబడకూడదు అనే దానికి భగవద్గీత ద్వారా పద్మపత్రం ఏవాంబస అంటే తామరాకు మీద నీటి చుక్కలా ఉండాలి అనేటటువంటిది గీతా సందేశంలో మనకు అందింది. అది అలాగే ఈవిడ జీవిత అనుభవాలకు రాసినటువంటి పుస్తకానికి టైటిల్ కూడా పద్మపత్రం ఏవాంబస అనేది ఒకటి ఇచ్చాము. అది ఫస్ట్ బుక్ అయిపోయింది, అంటే ఆవిడ జీవిత అనుభవాలు. తర్వాత లలిత సహస్రనామం, అద్వైతామృతం. ద్వైతం అని అంటే సామాజిక పరంగా మనం ద్వైతంగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక పురోగమనంలో ఎలా ఉండాలి అని అంటే ద్వైత భావన నుండి ఎప్పుడైతే అద్వైతంలో స్థిరత్వం వస్తుందో మనకి, అప్పుడు జ్ఞానపరమైనటువంటి అవగాహనకి, పరాకాష్ఠకి ఎదగటానికి అవకాశాలు వస్తాయి. అలా ఆ లలిత అనేటటువంటి దాన్ని మొత్తం మీద స్టడీ చేసి లలిత సహస్రనామ అద్వైతామృతం అనేటటువంటి పుస్తకం ఆవిడ ద్వారా బయటికి రావడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ బుక్ బాగా పాపులారిటీ వచ్చిందో, పత్రి గారు ఇవన్నీ చూసి స్టడీ చేసిన తర్వాత ఎప్పటి నుంచో పతంజలి యోగ సూత్రాలు బుక్ తేవాలని గట్టిగా ఉంది మేడం నాకు, కానీ నాకున్న బిజీ షెడ్యూల్స్లో నా వల్ల కాటలేదు. కాబట్టి ఇప్పటివరకు లలిత ఎంత అద్భుతంగా వచ్చిందో, అలాగే పతంజలి కూడా మీ ద్వారా రావాలని చెప్పని పత్రి గారి కోరిక మీదకి తర్వాత పతంజలి యోగ సూత్రాలని కూడా స్టడీ చేసి ఆ పతంజలి యోగ సూత్రాల బుక్ కూడా బాగా బయటకు వచ్చింది. ఇప్పటికే చాలామంది లలిత అనేదానికి ఎక్కువ ప్రావీణ్యం వస్తుంది. తర్వాత పతంజలి యోగ సూత్రాలు అంటే ఒక ఆధ్యాత్మిక వరవడిలో ఒక అడుగు ముందుకు వేస్తే తప్ప పతంజలి అంటే ఏమిటో మనకు అర్థం కాని పరిస్థితి. ఈ 2 పుస్తకాల్లో ఏ ఒక్క పుస్తకాన్నైనా ఎంతమంది మీలో చూశారు? ఇంకా ఓకే, రైట్. తెలియాలి మనకంతా కూడా. ఆనందం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందని ఏంటంటే, ఒకటి దేహపరమైన ఆనందం ఉంటుంది, 2 మానసిక మనోల్లాసం అని అంటాం, మానసికపరమైన ఆనందం ఉంటుంది, ఇంకా ఎదిగిన తర్వాత బుద్ధిపరమైనటువంటి ఆనందం ఉంటుంది. అంటే జ్ఞానపరమైన అవగాహన పెరిగిన కొద్దీ కూడా ఆనందం కూడా పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు బుద్ధి వికాసం జరుగుతుంది. బుద్ధి వికాసం ఎప్పుడైతే జరుగుతుందో మనిషికి జ్ఞానోదయం పెరుగుతుందన్నమాట. తర్వాత ఆత్మానందంలో అడుగు పెడతాం. ఇది అంచెలంచెలుగా మనం ఆధ్యాత్మిక వరవడిలో ఎదగవలసినటువంటి ప్రయాణం. అలా మేడం గారు అంచెలంచెలుగా ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి, అన్ని బుక్స్ ఆవిడ ద్వారా వచ్చినాయి కాబట్టి, ఇవన్నీ తర్వాత మరి మీరు కూడా తెప్పించు చదివితే దానిలో ఉన్న అంతరార్థం ఏంటో అర్థమవుతూ వస్తుంది. రైట్. మీ రోజు స్లాట్ అంతా కూడా ఒక స్పిరిచువల్ సైన్స్ ఏమిటనంటే అది చెప్పడం కోసం పద్మ మేడం గారిని పిలిచినా ఉన్నాం కాబట్టి పక్కన నేను కూడా రావటం జరిగింది. మరి మేడం గారికి ఇచ్చేస్తే ఆవిడ జ్ఞానాన్ని మీరు తీసుకోవటానికి బాగుంటుంది. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువర్యులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి అలాగే స్వర్ణమాలమ్మకు నమస్మాంజలి. విచ్చేసిన భగవత్ స్వరూపులందరికీ ధ్యాన ప్రణామములు. ఈరోజు మనం ఇక్కడ
అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రములో ధ్యాన మహాయజ్ఞం 2 పిఎంసి వారి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం పిఎంసి వారి ఆధ్వర్యంలో చక్కగా జరుపుకుంటున్నాం. మరి వారందరికీ పైనుంచి కింద వరకు ఉన్న టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక యజ్ఞం చేయడం అంటే తమాషా అయిన విషయం కాదు. ఎంతో వెనకాల ఎన్ని నెలల పాటు కృషి ఉంటుందో అందరికీ తెలిసిన విషయం అయితే. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానిలో ఒక ప్రాముఖ్యత వహించిన వారే. సో ఈరోజు మనకి ఇచ్చిన టాపిక్ ఆధ్యాత్మిక శాస్త్రము అని అంటున్నారు. సరే, ఏదో నాకు తెలిసిన అనుభవాన్ని నా మాటల్లో మీకు ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను కొన్ని మాటల్లో. సో ఆధ్యాత్మిక శాస్త్రము అంటే స్పిరిచువల్ సైన్స్ అని చెప్తున్నారు, తెలుగులో ఆధ్యాత్మిక శాస్త్రము. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఆది అంతము లేనంటే అనంతమైన ఆత్మ గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మిక శాస్త్రం, అదే స్పిరిచువల్ సైన్స్. పత్రి గారు మాకు మొట్టమొదట్లో పరిచయం అయినప్పుడు అంటే 97 అందరూ చూశారు కదా అదంతా. సో 97 పరిచయం అయిన తర్వాత మా పరిచయంలో మాకు వారితో గురువు అనే కంటే ఒక మైత్రీ భావన, మా ఇంటిలో ఒక మెంబర్ ఆయన, ఒక మా కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన. సో అలాంటి సన్నిహిత సంబంధంతో కొన్ని సంవత్సరాల పాటు మాకు గడిచేది. సో ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, మొట్టమొదటిలో పరిచయం అవగానే కొద్ది రోజుల్లో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ద్వారా అడిగాను, సార్ మీకు ఇవన్నీ తెలుసు కదా, ముందు మీరు ఎందుకు చెప్పకూడదు అని అంటే, మేడం నేను చెప్తే నీకు ఎలా అనుభవం వస్తుంది, నీకు అనుభవం రావాలంటే ఆ సిట్యుయేషన్ అనుభవం పొందాలి కదా అన్నారు. ఆ రోజున చెప్పారు, యు ఆర్ ద స్పిరిచువల్ సైంటిస్ట్ అని. సో ప్రతిదీ శోధించి సాధించి శోధించు, అప్పుడే నీకు తెలుస్తుంది, అది నీ అనుభవం అవుతుంది. ఎప్పుడు కూడా జ్ఞానం అనేది పరోక్ష జ్ఞానం కాకూడదు. పుస్తకాల ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా తీసుకునే జ్ఞానం అంతా పరోక్ష జ్ఞానము. నీ ద్వారా నీ లోపల జరిగే జ్ఞానమే అపరోక్ష జ్ఞానం అంటారు. దాన్నే అది లోపల నుంచి ఊరేది, బయట నుంచి కూరేది కాదు, లోపలి నుంచి ఊరేదనమాట నీ జ్ఞానం. అది అసలైన జ్ఞానము. ఇప్పుడు దాకా వంశీ గారు చెప్పారు ప్రజ్ఞానం అని. జ్ఞాన విజ్ఞానం ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం లోపాలంటే లోపల నుంచి రావాలి, బయట బాహ్య విషయాలతో, బాహ్య ప్రపంచంతో, బాహ్య వస్తువులతో, బాహ్య మనుషులతో కాదు వచ్చేది. నీ అంతరంగ సాధన ద్వారా అంతర్ముఖమైనప్పుడే నీ లోపల ఆ ప్రజ్ఞ ఉదయిస్తుంది. అదే నీ సొంతము, అదే నీ స్వస్థితి, అదే నీ అహం బ్రహ్మస్మి. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరో ఒకసారి ఒక నది ఒడ్డుకి పక్కకి వెళ్ళి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండి ఆ నదిని మీరు గమనిస్తే ఏం జరుగుతుందండి? అలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి ఆ నదీ ప్రవాహాన్ని మీరు గమనిస్తే ఏం జరుగుతుంది? ఉరుకులు పరుగులు పెట్టుకుంటే ఎన్ని అడ్డం వచ్చినా అలా తన యొక్క ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా ఆ నదిమ తల్లి అమ్మ నీ ఎటు నీ ప్రయాణం అని అడిగినా కూడా తల తిప్పి చూసే తీరిక కూడా ఉండదు ఆ నదీమ తల్లికి. ఎక్కడికి ఆవిడ పరుగు, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే. తన పతి గతి ఎక్కడంటే సముద్రమే. మరి సముద్రం అంతకుముందు ఎక్కడుంది ఈ నది అంటే సముద్రంలోనే ఉంది. ఆ వేడి కిరణాల ద్వారా, సూర్యుని వేడి కిరణాల ద్వారా ఆవిరై మేఘాల ద్వారా కొండల్లో కోణంలో వర్షించి ఆ నదీ రూపం దాల్చి అక్కడి నుంచి ప్రవహిస్తూ ఆ నదీ ప్రవాహంలో తన లోపల చెత్త చెదారం వచ్చిన కొండ శిలలు, కఠిన శిలలు వచ్చినా సరే ఏదో ఒక విధంగా తప్పుకుంటూ ఒక రాపిడి ద్వారా తన ప్రవాహాన్ని ఆపకుండా ఎలాగైతే తన పతి గతి ఏదైతే ఉందో తన స్వస్థానానికి తన సముద్రంలో చేరినప్పుడే ఆ విశ్రాంతి నిజమైన శాంతి ఆ నదీమ తల్లికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది? తన నామరూపాలు ఉండవు, తను సంపూర్ణంగా కోల్పోతుంది. నేను నాది అనేది లేదు, నామరూపం లేదు, పూర్తిగా సంపూర్ణంగా లయమైపోతుంది. అలాంటి లయస్థితే ఆనంద స్థితి. అప్పుడే ఆవిడకి విశ్రాంతి. ఆ నదీమ తల్లి ఆత్మకథే మనందరి ఆత్మకథ కూడా. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? మనకు తెలియకపోయిన ఒక పరమాత్మ శక్తి అనేది ఒకటి ఉంది. ఆ భగవత్ శక్తో లేదా మూల చైతన్యమో ఏదో అంటాం. సో అందులోంచి ఒక చిన్న కళికలం, ఒక నుప్పు రవ్వ లాంటి వాడు, ఒక నుప్పు రవ్వలు ఆఖరికి వస్తే చూడండి చిన్ని కళికలు లాంటి వాడు. అంటే ఆ చైతన్యం నుంచి ఉద్భవించిన వాళ్ళమే. మరి మన స్వస్థానం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాము? మనం అక్కడికి వెళ్ళాలి కదా. మరి ఆ పోయే ఈ మధ్యలో జననం మరణం వచ్చే ఈ సమయంలో ఒక నాటకం, జీవితం అంతా మనకు నాటకంగా జరుగుతుంది. అంటే మనం వచ్చేటప్పుడే మన దివ్య ప్రణాళిక అంతా నిర్ణయించుకుని వస్తూ ఉంటాం. ఆ జననం మరణం మధ్య జరిగే ఆ యొక్క జీవితం ఏదైతే ఉందో అదంతా ఒక గ్రంథము.
ప్రతిరోజు మనం నిద్ర లేవగానే ఒక్కొక్క పేజీ తరిగిపోతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఉండాలో అన్ని పేజీలు ఉంటాయి, ఒక్కొక్క పేజీ తరిగిపోతూ ఉంటుంది. మరి ఆ పేజీలో ఏమేమి ఎక్కడెక్కడ రాసుకొచ్చామో అలా వచ్చిన సమయమే మనకు పత్రి గారు అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఎప్పుడైనా ఏదో ఒక సమయం వస్తుంది, గురువు సన్నిధి దొరకటం అనేది ఒకనొక సమయం వస్తుంది. ఆ సమయం ఎప్పుడు ఆసన్నమైనదో కూడా ఆ ప్రణాళిక ప్రకారమే ఉంటుంది. సో ఆ ప్రణాళిక ప్రకారమే గురువుని 1997లో మేము కలవటం జరిగింది. కలిసిన మరుక్షణం నుంచి ఈ క్షణం వరకు ఆయనే జీవితమే ఆయన. సో ఆయన నుంచి అంటే అంతకుముందు చూశారు కదా, అంతకుముందు మాకు అన్వేషణ ఉంది, సత్యాన్వేషణలో తిరుగుతూ ఉన్నాం, పరుగులు పెడుతూ ఉన్నాం. కానీ ఆయనను కలిసిన ఒకే ఒక్క క్షణంలో మేము ఇది జీవితం అంటే, ఇది సత్యం అంటే, ఇది అసలైన ధ్యానం అంటే, ఇది అసలైన జ్ఞానం అంటే అనే అభిప్రాయానికి తానొచ్చారు. తాను రావటం నేను కూడా కలిశాను. సో ఇద్దరి జీవితం ఒకలానే ప్రయాణించింది 29 సంవత్సరాల నుంచి. సో ఇందులో ఏమి నేర్చుకున్నామంటే ఆల్రెడీ ఉన్నాయి సుగుణాలు లేకుండా పోలేదు. ఆ సుగుణాలకి ఈ ధ్యానం అనేది ఒక బంగారం లాంటి వన్నె పెట్టింది. బంగారానికి వన్నె పెడితేనే కదా మెరుస్తుంది, చక్కగా చూడగలం, అసలైన ముడి పదార్థాన్ని చూడలేం. సో ఎప్పుడైతే ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా మనలో ఉన్న కళలకి వన్నె తెచ్చే గొప్ప కళే ధ్యానము. అదే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ప్రజ్ఞానము. అది ప్రతి ఒక్కరి లోపల ఉంది. సో ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడ వ్యక్తి అంటే ఏంటండి? వ్యక్తి అనగా ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రతి ఒక్కరు నికృష్టుడా నిర్గుణుడా ఎలాంటి వాడైనా సరే ప్రతి మానవుడిలో కూడా ఒక అద్భుతమైన దివ్యశక్తి వారి లోపలే నిక్షిప్తమై ఉంది. అందుకే చెప్తారు చూడండి, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యాన గమ్యం అన్నారు. అంటే యోగుల హృదయాలలో నేను గమ్యమై ఉంటాను, యోగుల హృదయాలలో నేను స్థిరమై ఉంటానన్నారు. అలా మిగతా వారిలో ఉండరా అంటే అహమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత అన్నారు. అందరిలో ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఆ దివ్యత్వ శ్వాస స్వరూపంలో నేను ఉన్నాను అని చెప్తారు. భగవద్గీతలు భాగవతంలో 3వ స్కందంలో చెప్తారండి. ప్రతి ఒక్క జీవుడు భూమి మీద పడంగానే వాడు ఏదైతే మొదటి శ్వాస తీసుకుంటున్నాడో ఆ శ్వాస రూపంలో నేను నీ లోపలకు ప్రవేశిస్తున్నాను, నీవు నిష్క్రమించేది అప్పుడు శ్వాసకి వెళ్ళిపోతున్నాను, నేనే ప్రతి ఒక్కరిలోనూ యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నాను, నేనే భగవత్ స్వరూపంగా ఉన్నానని ఎంతో అద్భుతంగా చెప్తారు. అదే భాగవతంలో చెప్పారు, అదే భగవద్గీతలో కూడా ఎన్నో వేల సార్లు చెప్తారండి భగవద్గీతలో కూడా. కానీ ఎన్నిసార్లు చెప్పినా మనం తెలియదు కదా. సో వ్యక్తి అనగా ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వం అంటే నీ యొక్క భగవత్ తత్వము, నీ యొక్క దివ్యత్వము ఆ వ్యక్తీకరింపబడింది ఏదైతే ఉందో అదే వ్యక్తి. అంటే అర్థం కాలేదు, చాలా స్తంభత అయిపోయిందా? సో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఏంటి? ఆ భగవత్ తత్వము. పత్రిసారి ఏం చెప్తారండి, మనందరినీ ఎలా సంబోధిస్తారు? ఓ మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అంటారు. పత్రిసారి మన ఏ లెవెల్ చూస్తున్నారు? ఇక్కడ చూడటల్లా ఆయన స్థాయి కంటే మించి చూస్తున్నారు. ఒక స్నేహితుడుగా, ఒక భగవంతుడుగా, ఒక సృష్టికర్తగా చూస్తున్నారు. అంటే మనని ఎంత స్థాయికి తీసుకెళ్తున్న మహానుభావుడు ఆయన. ఏ గురువుకైనా అలా ఉంటుందా? అంత కరుణ, అంత దయ, అంత ప్రేమ. సో మనలందరినీ ఆ స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఆ పదాలు మనం వాడుతూ ఉంటారు. మరి ఆ పదాల వెనుక ఉన్న సత్యం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో నిగూఢమై ఉన్న ఆ భగవత్ తత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించుకునే తత్వమే వ్యక్తి. ఇది పత్రికారు అందుకే చెప్తున్నారు, భగవద్గీతలో చెప్తారు 73వ శ్లోకంలో ఉంటుంది 18వ అధ్యాయంలో, నష్టోమోహో స్మృతిర్లబ్ధ. అర్జునుడు అంటున్నాడు, నువ్వు చెప్పిన విషయాలన్నిటికీ నాకు ఇప్పుడు గుర్తొచ్చిందయ్యా. ఏంటి గుర్తొచ్చింది? స్మృతిర్లబ్ధ, నా స్వరూపం గుర్తొచ్చింది. ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నశించిపోయినాయి, నాకు నా స్వరూపం ఏంటో తెలిసింది. అలా మన ఒక్కరిలో ఉన్న ఆ భగవత్ తత్వాన్ని వ్యక్తీకరించే సాధనను మనకు అందించిన గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన వచ్చిందే అందుకు భూమి మీదకి. పత్రికారు ఎందుకు వచ్చారంటే ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ధ్యాన పరిచయం చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పారు, కానీ మిమ్మల్ని ఉద్ధరించడానికి చెప్పాలి ఆయన. ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానాన్ని పరిచయం చేయడం ఆయన యొక్క కర్తవ్యం, ఆయన బాధ్యత. అది నిర్ణయం తీసుకుని వచ్చారు ఆ ప్రణాళికలో. ఇందా చెప్పారు కదా వంశీ గారు, ప్రణాళిక ప్రతి ఒక్కరికి ప్రణాళిక ఉంటుంది. ఆయన ప్రణాళికలో అది. ఆ ప్రణాళికలో మనందరం కూడా ఒక భాగస్థులమే.
మనందరము ఆ పత్రి యొక్క దళములో మనందరము ఒక బీజాలు విత్తనాలు. ఈ విత్తనాలు ఎక్కడున్నాయి? దేశ విదేశాల్లో అంతా కూడా విస్తరించబడినాయి. ఇప్పుడు అందరూ కూడా ఈ పిఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ ముఖద్వారం ఏదైతే ఉంది ఈ పిఎంసి ద్వారా దేశ విదేశాల్లో ఉన్న ఆ విత్తనాలన్నీ కూడా చేరి ఒక మహావృక్షం అవుతుంది ఈ పిఎంసి. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని మనకు అందించారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? పత్రిసారు శ్వాస మీద ధ్యాస అనేది ఇది ఆల్రెడీ ఉందే. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే, నేను ఇందాక చెప్పారు గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేసామని, ఎంతకాలం సాధన చేసినా ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా చివరికి రావాల్సిన ఫైనల్ స్టేట్ శ్వాస మీద ధ్యాసే. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా మన అంతర్ముఖం అవ్వగలం, మన అంతరంలో ఉన్న ఆ భగవతత్వాన్ని వ్యక్తీకరించుకోగలం. సో ఈ విధంగా మనకి అంటే పత్రి మనల్ని ఒక సైంటిస్టులుగా చూశారు, కానీ ఒక పూజారులుగా లేదా బానిసలుగాను లేదంటే దాసులు కానీ చూడాలి. ఆయన మనందరినీ ఒక సంపూర్ణమైన పూర్ణ పురుషులు అవ్వాలని, సంపూర్ణమైన వ్యక్తిత్వం కలగాలని, మీ స్వేచ్ఛా స్వతంత్రాలతో మీరుగానే సాధన చేసి శోధించి సాధన చేసి మీరుగానే ఒక పూర్ణత్వాన్ని సంపాదించుకోండి అనే ఒక మూల సూత్రాన్ని ఇస్తూ దానికి మార్గం ఇచ్చారు శ్వాస మీద ధ్యాస. సో ఆ సాధనలో ఆ ప్రకారంగానే మరి మా జీవితం కూడా ఫస్ట్ టైం ఆయనతో పరిచయం అయింది. ఒకే ఒక 1997లో పత్రిసారితో సాయంత్రం 5 గంటల సమయంలో రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన పరిచయం చేసుకున్నాం. ఆ గంటలో మా ఇద్దరిని కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. ఇంకా ఉన్నారండి, మా 15 మంది ఉన్నాం అనుకుంటా, అంతే. సో మా కుటుంబ సభ్యులే ఉన్నారు. దీని అంతటికీ మూల కారణం ఇక్కడే ఉన్నారు మాకు మురళీధర్ గారు, ఇందాక మీకు కనబడ్డారు కదా. సో మాకు విజయవాడకి ధ్యానం రావడానికి ముఖ్య కారణం ఎవరంటే మా మురళీధర్ గారు. ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. మా పెద్దన్నయ్య ఆ పోస్టల్ వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఆయనకి వారిద్దరికి ఆత్మ సంబంధం బాగా ఉంది. అట్లా ఆయనకి చెప్పేవాడు మా అన్నకి. మా అన్న మాకెప్పుడు చెప్పాల. పత్రి గారు విజయవాడలో మెడికల్ కాలేజీలో 15 మంది పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు. ఆ పిల్లల కోసం ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవరున్నారు అంటే అప్పుడు ముఖర్జీ గారు అని కలిశారు. అప్పుడు ఆయన ద్వారా ఆయన ఫోన్ చేస్తే అప్పుడు మా అన్న మాకు ఫోన్ చేసి ఈ విధంగా మేము ఈ పత్రికారిని కలవటానికి కారణకర్తలు మురళీధర్ గారు. ధ్యానం శరణం గచ్చామి పుస్తకం రాసిన రచయిత మురళీధర్ గారు, గుంతకల మురళీధర్ గారు. సో సభాముఖంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటి అద్భుతమైన గురువును పరిచయం చేసి ఇంత అద్భుతంగా మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసి పత్రికారు ఎంత అద్భుతమైన ఏంటండి మా అదృష్టమో ఏమో. నిజం చెప్పాలంటే మేమేం చదువుకోలేదండి. మా దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేవండి. ఏదో బతకడానికి ఉండడానికి ఉన్నది. చక్కగా హాయిగా జీవిస్తున్నాము. అలానే ఆధ్యాత్మికంగా ఏదో ఎదగాలని కూడా మాకు తెలియదు. కానీ ఆ ప్రవేశంలో మేము ఆ సత్యాన్వేషణలు చేస్తున్నప్పుడు ఆయన పరిచయము ఒక అద్భుతం. మా జీవితాల్లో ఒక మలుపు తిప్పేసిందండి. మేము ఏనాడు ఇలా ఒక ప్రచారం చేస్తామని, ఒక పిరమిడ్ నిర్మాణం చేస్తామని, ఇంత దేశాల్లో ధ్యానాలు చెప్తామని ఏనాడు మా జీవితంలో ఆలోచించలేదు. ఇది ఎలా జరిగింది అంటే, సో ఇది ఇందాక చెప్పారు దివ్య ప్రణాళిక. ఆయన వేసుకొచ్చారు మహాప్రణాళిక గురువుగారు. ఆ ప్రణాళికలో మనందరం భాగస్థులము. అలా విజయవాడలో మేము భాగస్థులం అయ్యాం. మా అదృష్టమో మా సంస్కార బలమో ఏదో మొత్తానికి. ఒకసారి నేను అడిగాను, సార్ విజయవాడలో కొంత కోటీశ్వరులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎవరు ఏం లేరు, మేమే ఎందుకు మీకు కనెక్ట్ అయ్యాము, మేమే ఎందుకు ఇలా దీనిలో ప్రాముఖ్యత కలుగుతుందని చెప్పేసి అంటే, ప్రతి ఒక్కటి ఒక ప్రణాళిక ప్రకారం వస్తాం మేడం. ఎవరు కలవాలో వారంతా ఒక డిజైన్ ఉంటుంది. ఇందాక చెప్పారు కదా ఆయన వంశీ గారు. సో ప్రతి ఒక్కరికి ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ప్రకారమే మనం భూలోకానికి వస్తాం. ఆ భూలోకానికి వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎలా కలవాలో అన్నది ఆ సిద్ధాంతం ప్రకారమే, ఆ విశ్వనీయ సిద్ధాంతం ప్రకారం మనందరం కలుస్తాము. అదేవిధంగా జరిగింది మేడం. ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది విజయవాడలో ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అందరికీ లేనిది ఎందుకు వచ్చింది? సో అదేదో మా పూర్వజన్మ సంస్కారము, ఆ భగవంతుడు పత్రిగారి యొక్క దివ్య సన్నిధిలో మేము పొందిన ఆనందం అమోఘం, అనంతం, చెప్పవసరం లేదు ఇక. సో సమయం అయిపోయింది. సో ఈ విధంగా ఈ అనంత విశ్వంలో ప్రతి జీవి కూడా ప్రతి జీవి ఆనందంగా, ఉల్లాసంగా, సంతోషంగా గడపాలి. అలాగే జాతి మత కుల భేదాలు లేకుండా చక్కగా ఒక వసుధైక కుటుంబం వర్ధిల్లుతుంది కూడా. అతి త్వరలో మన భూప్రపంచం మీద ఈ భారతావనిలో తప్పకుండా ఆ వసుధైక కుటుంబం వర్ధిల్లుతుంది. అదేవిధంగా
మన యొక్క అంటే మనం ఇందాక చెప్పాను, వ్యక్తి అంటే మన లోపల ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించుకునేవాడు వ్యక్తి అని. ఈ ఒక్క వ్యక్తి ఎవరైనా సరే, ప్రతి మానవుడు కూడా తన మాటల వల్ల కానీ, తన ఆలోచనల వల్ల కానీ, తన చేతల వల్ల కానీ ఎవరిని హింస పెట్టకుండా మంచి సద్భావనను కలిగించే విధంగా మనం ప్రవర్తించాలి. ఇదే పత్రికారు ఇచ్చిన వాక్కు. అదే సైన్స్ సత్యం శివం సుందరం అంటారు కదా. సత్యం అంటే ఎల్లప్పుడూ సత్యములో జీవించు. మాకు కొటేషన్ ఇచ్చారు, లైవ్ ఫర్ ఎవర్ ఇన్ ద ట్రూత్ అని చెప్పేసి. అంటే ఎప్పుడూ నువ్వు శ్వాస ఎంతైతే ఉంటావో అంతలా నువ్వు సత్యంలో జీవిస్తావని ఒక కొటేషన్ ఉంటుంది. మాకు ఎప్పుడో 90 ఏళ్ళు ఇచ్చారు. సో అంటే అది ఎప్పుడు మాకు ఒక స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది. శ్వాసలో నువ్వు ఎంతసేపు అయితే నివసిస్తున్నావు సత్యంలో జీవించినట్లే. నిజమే కదండి. నీ శ్వాసలో ఉంటే నువ్వు సత్యంలో ఉంటావు, శ్వాస దాటి వెళ్ళావంటే నువ్వు మళ్ళీ ప్రపంచంలో ఉంటావు. ఆ చిన్న ఫార్ములా పట్టుకుంటే మన జీవితమే వర్ధిల్లుతుంది. సో ఇదంతా చక్కటి పత్రిగారి యొక్క అంటే పూర్వపు సనాతన ధర్మము ఏంటంటే అద్వైతాన్ని చూపించింది. ద్వైతాన్ని చూపించింది. పత్రిగారు వచ్చినాక అద్వైత స్థితిని చూపించారు. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు అని చెప్పేసి. ఆ అద్వైత స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే అది ఎంత అనుకుంటున్నా అద్వైతం అని మళ్ళీ ద్వైతానికి వెళ్ళిపోతూ ఉంటాను. అదే పెద్ద బాధ. సో అది మనం స్థిరం కావాలి. ఆ ద్వైతం నుండి అద్వైత స్థితికి రావాలంటే ఇందాక మన సనాతన ధర్మంలో చెప్పిన విషయాలు అదే. ఏం చెప్పారు? ప్రతి ఒక్క మానవుడిలోని శ్వాస రూపంలో నేను ప్రవేశిస్తున్నాను, అదేవిధంగా చివరిలో శ్వాస రూపంగా నిష్క్రమిస్తున్నానని ఒక పదం చాలు కదండి, ఒక్క కొటేషన్ చాలు కదా. అంటే అందరిలో ఎవరున్నారు? భగవంతుడే కదా. అంటే శ్వాస భగవంతుడే కదా. ఆ శ్వాసను మనం ఎంత సిన్సియర్గా, ఎంత శ్రద్ధతో మనం గమనిస్తే అంత శ్రద్ధతో మన యొక్క జీవనం కూడా పరిమళాలు విరబూస్తుంది. అంతటి అద్భుతమైనది, అంత సింపుల్ టెక్నిక్, అంత సహజమైనది, అంత సరళమైనది మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించారు. మరి అదేవిధంగా అందుకే సత్యం అన్నారు. ఎప్పుడు పత్రిగారు సత్యంలోనే ఉంటారు. పత్రిగారు అప్పుడప్పుడు కోపం వస్తుంది, గట్టిగా తిడతారు, అవన్నీ ఉంటాయి. కానీ అది ఆయనది కాదు. ఆ వ్యక్తి యొక్క ఆరాన్ని బట్టి అక్కడ ప్రవర్తిస్తారు తప్ప నిరంతరం ఆయన సత్యవాక్కులే ఉంటాయి. ఎప్పుడు సత్యమనే పలకమంటారు. నాకు కూడా కొన్నిసార్లు 2-3 సార్లు కొంచెం అంటే మేము పలికే విధానంలో చెప్పారు. ఒకసారి మాకు పత్రికారి పరిచయమైన కొత్తలో మేము ధ్యానాలు చాలా చేసేవాళ్ళం. మౌన ధ్యానాలని, 3 రోజుల యజ్ఞాలు, ఇలాగా ఫుడ్ లేకుండా యజ్ఞాలు, ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు ఎన్నో చేసాం. ఒకసారి ప్రతిరోజు సాయంత్రం ఫోన్ చేస్తారండి ఆయన. ఆ రోజు సాయంత్రం కూడా చేస్తూ అంటే ఏముంది, మీరు అంటించి వెళ్ళారు కదా, మేము చేస్తున్నాం అన్నాను. అది నేను అన్నమాట. అది మేడం తప్పు, కరెక్ట్ చేసుకోండి, నేనే అంటించలా, మీరుగా చేసుకున్నారు అన్నారు. అంతేనండి, అది కరెక్షనే కదా. అంటే మనం ఏదో ఆయన కోసం చేస్తున్నాననే ఒక భావనో లేకపోతే నాలో ఉన్న అహంకారమో అలా మాట్లాడించింది. సో అది ప్రతి వాక్కుని కూడా సరిచేసిన వ్యక్తి ఆయన. అంటే ఒక మాట చాలు, ఆ జీవితంలో ఒక మాట నాకు మార్గం అయిపోయింది. ఓహో, పలికే విధానం మనం చాలా జాగ్రత్తగా పలకాలి. అంటే ఆయన నుంచి ఏదో మనకి ఉపన్యాసాలు ఇవ్వటం కానీ ఏదో కూర్చుంది కదా. ఆయన ప్రతి కదలికను, ప్రతి మాటను, ప్రతి చూపును, ప్రతి వ్యవహారాన్ని మనం గమనిస్తూ ఉంటే ఆయనే మాకు మార్గదర్శకత్వం. నేను అలాగే నేర్చుకున్నాను ఆయన దగ్గర. సో ఈ విధంగా అంటే అందుకు నేను చెప్పేది అంటే మనం ఆ వాక్ అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు. అది అందరికీ అది వాక్ భూషణం వల్ల కానీ వాక్ భాషను భరించేదిగా ఉండకూడదు. అందుకే మన ప్రతి మాట ఒక భూషణం, ఒక భాషణం అంటే ఒక ఆభరణంగా కావాలి, ఒక అందంగా ఉండాలి. ఎవరి మనసు నొప్పించకూడదు. నొప్పించే విధానంగా మనం ఉంటే అది మనం నొప్పించుకున్నట్టే. ఎలా? నీలో ఉన్నది ఆ దేవుడే, నాలో ఉన్నది ఆ దేవుడే. ఆ సైన్స్ని, ఆ ఫిక్షన్ని మనం తెలుసుకుంటే నిజంగా ఇంకొక వ్యక్తిని ఎదురుగుండా మాట్లాడాలంటే చాలా కష్టం అనిపిస్తుందండి. అది నిజంగా నేర్చుకుంటే, అంటే నిజంగా నీకు దానిలో పరివర్తన చెందుతూ నువ్వు దాన్ని అనుభూతి చెందుతూ ఉంటే ఏ వ్యక్తిని చూసినా ఆ భగవంతుడే కనపడతాడు. ఏ వ్యక్తిని చూసినా మనం ఏమో నిందిస్తున్నామంటే అది మనం నిందించుకున్నట్టే. ఆ విషయాలు మనం నేర్చుకోవలసిన విషయాలని నాకు మాత్రం అనిపిస్తుంది. ఇదే సైన్స్. ఆధ్యాత్మిక సైన్స్ అంటే ఎక్కడో లేదు. మన నిత్య జీవన విధానంలో మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన ప్రతి ఒక్కరికి మంచి సద్భావన కలిగించేదిలా ఉండాలి. ఇది మనలో చాలా వరకు మనమే పరిశీలన చేసుకోవాలి, స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండాలి అని నా అనుభవం. సైన్స్ అంటే ఎక్కడో లేదు, మన స్పిరిట్, మన ఆత్మలోనే. ఇందా చెప్పాం కదా, ఇది నేర్చుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు ఈ వైషమ్యాలు, ఈ తారతమ్యాలు, ఈ ఆరాటాలు, ఈ పోరాటాలు ఏమండి ఇవన్నీ ఎందుకుంటాయండి? ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉండదండి.
ఎప్పుడైతే మీలో ఒక వ్యక్తికి లోపల తన దివ్యత్వాన్ని ఆవిష్కరించుకున్నప్పుడే ఆ వ్యక్తి శాంతియుతంగా ఉంటాడు. ఒక వ్యక్తి శాంతియుతమే కుటుంబాన్ని శాంతియుతంగా చేస్తుంది, కుటుంబం శాంతియుతమే సమాజాన్ని శాంతియుతంగా చేస్తుంది, సమాజాన్ని శాంతియుతమే ప్రపంచాన్ని శాంతియుతంగా చేస్తుంది. ఇంతకంటే భాగ్యం ఏముందండి? ఎక్కడి నుంచి మొదలైంది? వ్యక్తి నుంచే మొదలైంది. సో ప్రతి ఒక్క వ్యక్తి ఆ శాంతిని చక్కగా ఆవిష్కరించుకోగలిగితే, ఆ ప్రశాంతతను మనలో ఉంచుకోగలిగితే ప్రపంచ శాంతి అద్భుతంగా అవుతుంది. ప్రపంచం అంతా కూడా శాంతిమయంగా వర్ధిల్లుతుంది. పత్రిసారి యొక్క కోరిక సంపూర్ణమైన ఆ కోరిక సంపూర్ణత్వం కలుగుతుంది. పత్రిగారు చెప్పారు 1997 వరకు ఉంటానని. ఆ 97 వరకు ఉండటానికి మనందరం ఇన్ని పనులు చేస్తున్నాం. ఆయన చేయాల్సిన పనే లేదు. ఆ 97 వరకు ఉంటానన్నదే ఆయన వాక్కు, ఆయన ఇచ్చిన సందేశాన్ని మన అందరి చైతన్యంతో చేస్తుంది. అదే పరిపూర్ణత్వం, అదే 97 వరకు ఉంటుంది. ఇది మనం గురువు ఇచ్చిన ఆ సందేశాల్లో ఆధ్యాత్మిక సైన్స్ మన జీవన విధానంలో ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఆ వైపుగా మళ్ళించుకోవాలి. ఏ వైపుగా? మంచి వైపుగా, మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి సద్భావనలతో ఉండే వైపుగా మనం మళ్ళించుకుంటూ మన జీవితాన్ని చక్కగా సుగమం చేసుకుందాం. సంపూర్ణంగా మనం పరిమళాలు విరజిల్లుతుంటే మన చుట్టూ ఉన్న వారందరూ కూడా పరిమళాలు విరజిల్లుతూనే ఉంటాయి. ఆ సువాసనలతో ప్రపంచమంతా శాంతిమై అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం గారి నోటి వెంట జాలువారిన ముత్యాల్లా ఉన్నాయా లేదా మాటలన్నీ కూడా? మరి గట్టిగా కరతాళ ధ్వనులు. ప్రతి మాటలోనూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. నేను కూడా మేడం దగ్గర చాలా నేర్చుకున్నాను. మేడం గారి ఇంటికి మేము సార్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడల్లా మేడం గారు ఎలా ఉండేవారు, సార్తో ఎలా ఉండేవారు, వచ్చిన వాళ్ళతో అతిథులతో ఎలా ఉండేవారు, అవన్నీ నేను చూసి నేర్చుకున్నాను. అలా ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మన ముందు ఉన్న వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మరి మేడం గారికి మనం ఇప్పుడు ఘనంగా సన్మానం చేసుకుంటాము. సన్మానం చేయడానికి మరి సిద్ధ వెంకట పద్మావతి మేడం గారిని ఆహ్వానించుకుంటున్నాం వేదిక మీదకి. అలాగే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మన మురళీధర్ గారిని కూడా ఆహ్వానించుకుందాం. గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మురళీధర్ గారిని కూడా ఆహ్వానించుకుందాం. ఒక చిన్న విషయము, ఇప్పటి వరకు చాలామంది సీనియర్ మాస్టర్లు ఎంతో అద్భుతంగా ఒక ప్లాట్ఫామ్ వేసేసారు పిఎస్ఎస్ఎంకి. కానీ ఇక రాబోయే తరం అంతా యువత రావాలి. మనందరికంటే ముందు యువత రావాలి. ఆ యువతని మనందరం ఎంకరేజ్ చేస్తాం. వారికి కావాల్సిన సహాయ సపోర్ట్లు అందిస్తూ వారికి కావాల్సింది ఏదైతే మనం చేయగలమో అదంతా యువతకు అందించాలి. మనం పక్కగా తప్పుకుంటానికి యువత రాదు. మన మార్గదర్శకంగా ఉండాలి, సలహా సంప్రదింపు ఇవ్వాలి. తర్వాత మన పిఎస్ఎస్ మూమెంట్లో యూత్ కనపడాలి తర్వాత నుంచి. ఓకే, థ్యాంక్ యూ. అందుకనే పిఎంసీ నిర్వహణలో జరిగే ఏం చూస్తున్నారు అందుకనే పిఎంసీ నిర్వహణలో జరిగే రెండో జ్ఞాన మహాయజ్ఞంలో 25వ తారీఖు పర్టిక్యులర్గా యూత్ కోసం పెట్టబట్టే రాబోయే రోజుల్లో వాళ్ళకి పెద్దపీట వేయాలని. అయిపోయింది, పాత నీరు వెళ్ళిపోతుంటే కొత్త నీరు వస్తుంటుంది. కాబట్టి ఈ జ్ఞానం పత్రిక ద్వారా మనం అందుకున్నటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో, ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు జరగాలంటే 40 సంవత్సరాల పాటు అహర్నిశలు కృషి చేసి ఇక ప్రపంచమంతా తిరగటం ఏ ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఆయన నాకు మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. దానికి పిఎంసీ అని ఆయన పేరు పెట్టడం. మరి వాళ్ళ పిఎంసీ వచ్చి దాదాపు 8 సంవత్సరాలు పూర్తి 9వ సంవత్సరాలు పడుతున్నప్పుడు ప్రపంచంలో లక్షల నుండి కోట్లాది మంది ఎట్లా ప్రభావితం అవుతున్నారో మనకు తెలుసు. కాబట్టి దాన్ని మనం నిలబెట్టుకోగలిగినట్లయితే అదే మనం పత్రికకి ఇచ్చేటటువంటి గురు దక్షిణగా భావిద్దాం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొడదామండి.